అధ్యక్షుడు జబీబుల్లా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసేదానికి తెలుగుదేశం నాయకులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అవసరం. కారణం ఏంటంటే మంచి పరిపాలన, అడ్మినిస్ట్రేషను, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆదాయంగా రాష్ట్రానికి వచ్చేలాగా చేసి ప్రజలపైన అప్పుల భారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు పడాలంటే రాష్ట్రంలో రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా అవసరం. ఒక అడ్మినిస్ట్రేటరు పరిపాలన ఎలా చేయాలో అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్రానికి చాలా అవసరం. అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని, నాకు లోకేష్ బాబు గారు ఈ మధ్యన కలిసినప్పుడు కూడా ఒక మాట చెప్పినాడు, నేను క్యాబినెట్లోకి రాను, తర్వాత ఏ పదవిలో తీసుకోను, మంగళగిరిలో ఓడిపోయినా కాబట్టి అక్కడే గెలవాలని పోటీ చేస్తానా, లేకపోతే నాకు అది కూడా ఇష్టం లేదు, నేను మొత్తం పార్టీ ఆఫీస్లోనే ఉండి గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, ఇబ్బందులు పడిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్ళు, మళ్ళీ చెప్తానా, పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్ళు, జైల్లోకి పోయిన వాళ్ళకి, పార్టీని నడిపించిన వ్యక్తులందరికీ న్యాయం చేసేదానికోసం 2 సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఉంటా, ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోను, ప్రభుత్వం పెద్ద ఆయన చూసుకుంటాడు, పార్టీని సంస్థాగతంగా నిర్మించే బాధ్యత నాది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే యువత లేనిది, యువకులు లేనిది ఏది జరగదు. యువత అనేదే దేనికైనా ప్రాధాన్యం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఒక రాష్ట్రం ముందుకు పోవాలన్నా యువతకు ఉండే పట్టుదల మరెవరికి ఉండదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. దాంట్లో నా ఉండదు, నీ ఉండదు, వాళ్ళ వర్గం ఉండదు, నా వర్గం ఉండదు. నచ్చిన వాళ్ళు కొన్ని, నచ్చకనో కొన్ని విభేదాలు ఉంటే ఆడిపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 4.5 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చి చేరినారే అంటే అది రాచమల్లి ప్రసాద్ రెడ్డి వర్గమా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా చెప్పమంటే పేర్లు చెప్తా, ఇక్కడనే చూస్తా. ఇప్పుడు కొత్తపల్లి సర్పంచ్ అయిన శివచంద్రారెడ్డి గారు వచ్చి చేరినారు, ఆయన వైఎస్ఆర్ పార్టీ కదా. అట్లా ఎవరికి ఎవరు నచ్చుతారో అది ఉన్నాడు కదా, మా వార్డు కౌన్సిలర్ బస్సుమూర్తి అన్న. నా వర్గం అంటే నా వర్గం అంటే ఎట్లా అని విన్నాము. శివచంద్రారెడ్డి గారితో గ్రూప్ అని విన్నాము. శివచంద్రారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినారు. పీసీ నాయకుడు చెల్లా రాజగోపాల్ గారు పార్టీలోకి వచ్చినారు. నాయకులందరూ వచ్చారు. ఎన్నికలు అన్నాక వలసలు, ఆయారాములు, గయారాములు సహజం. ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు. తెలుగుదేశం పార్టీకి గెలిపించాలా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలా అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంట్లో 2 అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో కొందరు వచ్చి అంటారు, కొందరు పోతా అంటారు. దానికి ఎవడు వర్గాలు ఉండవు, ఎవరికి సంబంధాలు ఉండవు. ప్రజలకు తెలుసు. మీకు విలేకరులకు డౌట్ ఉన్నట్టుంది, ప్రజలకు ఏం డౌట్ ఉండదు. కొందరు సరిపోకపోతుంటారు. ఇప్పుడు శివచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేతో సరిపోక ఈ పక్కకు వచ్చినాడు, ఈ పక్క కొందరితో సరిపోక ఆ పక్కకు పోయింటారు. అంత మాత్రం తెలుగుదేశం పార్టీకే కదా ఓటు ఏమైంది, తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీకే సైకిల్ గుర్తుకే ఓటేమని చెప్తా అంటే కంటిన్యూగా జిల్లాలో ఎంపీకి, ఎమ్మెల్యేలకు 20 నిమిషాలు ఓటేస్తారు కదా. ఇప్పుడు నా వర్గాలనేముంది?